కర్ణాటకలోని బీదర్కు చెందిన తల్లి కూతుర్లిద్దరూ 6 రోజులుగా కనిపించకుండా పోయాడు. 10వ తరగతి చదువుతున్న కూతుర్ని వెంట పెట్టుకుని హైదరాబాద్లోని పుట్టింటికి వచ్చిన ఒక మహిళ 6 రోజుల కిందట మళ్లీ బీదర్కు బయలుదేరింది. సనత్ నగర్ రైల్వే స్టేషన్లో బంధువులు తల్లి కూతుర్లని రైలు ఎక్కించారు. వారి కోసం బీదర్ రైల్వే స్టేషన్లో బంధువులు ఎదురుచూశారు. రైలు వచ్చింది కానీ వాళ్ళిద్దరూ దిగలేదు. దాంతో బీదర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ లో కూడా ఫిర్యాదు చేద్దామంటే పోలీసులు పట్టించుకోవడం లేదని బంధువులు ఆరోపిస్తూ ఉన్నారు. రైలెక్కిన తల్లి కూతుళ్లు ఏమయ్యారో ఎటు వెళ్లారో తెలియక బంధువులంతా ఆందోళన చెందుతూ ఉన్నారు. తల్లి కూతుళ్ల మిస్సింగ్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని రాధాకృష్ణ క్రైమ్ కరెస్పాండెంట్ మనకు అందిస్తారు. రాధా, చెప్పండి, అసలు వీరిద్దరూ ఆ రోజు బీదర్ కు బయలుదేరారా? బంధువులు ఎప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు? వారేమంటున్నారు? మమత సనత్ నగర్ జనతా నగర్ లో నివాసం ఉంటున్న చంద్రకళ తల్లిదండ్రుల ఇంటికి ఆమెతో పాటు ఆమె కూతురు 10వ తరగతి చదువుతున్న నేహ గత వారం బుధవారం నాడు, అంటే ఈ నెల 19వ తేదీన వాళ్ళు నాగుల పంచమి జరుపుకునేందుకు కూడా రావడం జరిగింది. ఆ తర్వాత ఆదివారం రోజు తిరిగి బీదర్ కు వెళ్లేందుకు ఆమె సోదరుడు రాముతో పాటు మరికొంతమంది కుటుంబ సభ్యులు కలిసి సనత్ నగర్ రైల్వే స్టేషన్ లో ఉదయం 9:30 ఆమెను ట్రైన్ కూడా ఎక్కించడం జరిగింది. ఆ ట్రైన్ బీదర్ వెళ్లేందుకు సుమారు 2:30 సమయం పడుతుంది. అంటే అదే రోజు 12:30 మధ్యాహ్నం వరకు బీదర్ కు చేరుకోవాల్సి ఉంటుంది. అయితే బీదర్ కి ట్రైన్ వచ్చింది కానీ వీళ్ళిద్దరు మాత్రం అక్కడ ట్రైన్ దిగకపోవడం, వాళ్ళ ఆచూకీ కూడా లభించకపోవడంతో చంద్రకళ మామ బీదర్ రైల్వే పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఆమె భర్త ప్రకాష్ ఢిల్లీలోని ఓ ప్రైవేట్ కంపెనీలో అసిస్టెంట్ సేల్స్ మేనేజర్ గా కూడా పనిచేస్తున్నాడు. అతనికి కూడా సమాచారం అందించారు. ఆ తర్వాత అతను బీదర్ కి చేరుకోవడం జరిగింది. బీదర్ లో సీసీ ఫుటేజ్ తో పాటు సనత్ నగర్ నుండి బీదర్ కు వెళ్తున్న అన్ని రైల్వే స్టేషన్ల పరిధిలో ఉన్న సీసీ కెమెరాలని బీదర్ రైల్వే పోలీసులు కూడా పరిశీలించడం జరిగింది. కానీ సీసీ ఫుటేజ్ లో ఎక్కడ కూడా ట్రైన్ వెళ్తున్న సమయంలో వాళ్ళు ట్రైన్ దిగినట్లు కూడా ఎక్కడ కూడా కనిపించలేదు. దీంతో బీదర్ పోలీసులతో పాటు ఇటు రైల్వే పోలీసులు కూడా వీళ్ళిద్దరి ఆచూకీ కోసం వెతుకుతున్నారు. సుమారు ఇవాళకి 6 రోజులు దాడుతున్నా వీళ్ళిద్దరు కూడా కనిపించకపోవడం కొంత మిస్టరీగా కూడా మారుతుంది. అయితే కుటుంబ సభ్యులు మాత్రం వాళ్ళు బయలుదేరుతున్నప్పుడు వాళ్ళ వద్ద కొంత బంగారు ఆభరణాలతో పాటు సుమారు 7,000 రూపాయల నగదు కూడా ఉంది కాబట్టి ట్రైన్ లో ఎవరన్నా వీళ్ళని మత్తు మందు జల్లి కిడ్నాప్ చేసి ఉండొచ్చన్న అనుమానాన్ని కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని పోలీసులకు చేరవేస్తే మాత్రం పోలీసులు దీనిపై స్పందించట్లేదని వాళ్ళు ఒకవైపు ఆరోపిస్తున్నారు. బీదర్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది కాబట్టి బీదర్ పోలీసులు కేసు నమోదు చేస్తున్నారని ఇక్కడ హైదరాబాద్ పోలీసులు చెప్తున్నారని వాళ్ళ ప్రధాన ఆరోపణ. మొత్తానికి తల్లి కూతుళ్ల అదృశ్యం మిస్టరీగా మారడం, 6 రోజులు దాటుతున్న వాళ్ళ ఆచూకీ లభించకపోవడంతో ఇటు కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. మమత, అయితే రాధా, ఇటు మన హైదరాబాద్ లో ఉన్న పోలీసులు దీనికి సంబంధించి కేసు నమోదు చేసుకోవట్లేదు అని చెప్పి వాదన కూడా వినిపిస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సనత్ నగర్ రైల్వే స్టేషన్ లో ఆదివారం ఉదయం చంద్రకళతో పాటు ఆమె కూతురు నేహాను మేము ట్రైన్ ఎక్కించామని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఇదే విషయాన్ని స్థానిక పోలీసులు సనత్ నగర్ పోలీసులకు చెప్తే మాత్రం వాళ్ళు పట్టించుకోవట్లేదని వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. బీదర్ లో పోలీసులు మాత్రం ఒకవైపు ఇప్పటికే బీదర్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది కాబట్టి బీదర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్న క్రమంలో తాము దీంట్లో ఇన్వాల్వ్ కాలేమనేది సనత్ నగర్ పోలీసుల వర్షన్ ఒకవైపు వినపడుతుంది. మరొక వైపు కుటుంబ సభ్యులు మాత్రం సనత్ నగర్ లో ట్రైన్ ఎక్కింది కాబట్టి దారి మధ్యలో ఇక్కడి నుండి వికారాబాద్ వెళ్లే లోపల ఎవరైనా కిడ్నాప్ చేశారా, లేకపోతే వికారాబాద్ దాటిన తర్వాత వాళ్ళని కిడ్నాప్ చేశారా అన్న దానిపై ఇటు తెలంగాణకు సంబంధించిన పోలీసులు దర్యాప్తులో తేల్చాల్సి ఉంది. కాబట్టి ఇప్పటికైనా పోలీసులు ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళిద్దరి ఆచూకీ కనిపెట్టే విధంగా చర్యలు తీసుకోవాలనేది వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రధానంగా కోరుతున్నారు. మమత, అయితే రాధాకృష్ణ, ఇప్పుడు దీనికి సంబంధించి రైల్వే పోలీసులు ఏం చెప్తూ ఉన్నారు? ట్రైన్ ఎక్కడ ఉన్నాయి, ఆ విజువల్స్ ఉన్నాయి, ఆ తర్వాత దిగేటప్పుడు ఆవిడ ఎక్కడ దిగిందో తెలియట్లేదు. మరి దానికి సంబంధించి వాళ్ళు ఏమైనా దీనిపై స్పందించడం జరిగిందా? ప్రస్తుతం ఈ కేసును దర్యాప్తు చేస్తున్న బీదర్ పోలీసులకు ఈ సీసీ ఫుటేజ్ కీలకంగా మారుతుంది. అయితే సనత్ నగర్ రైల్వే స్టేషన్ లో వాళ్ళు ట్రైన్ ఎక్కినట్లుగా కూడా బీదర్ పోలీసులు అవసరమైన విజువల్స్ ను సంపాదించారు. కానీ ఆ తర్వాత బీదర్ రైల్వే స్టేషన్ లో కానీ వికారాబాద్ లో కానీ దారి మధ్యలో, అంటే సనత్ నగర్ నుండి బీదర్ కు వెళ్తున్న మధ్యలో ఉన్న అన్ని రైల్వే స్టేషన్లలో కూడా సీసీ కెమెరా ఫుటేజ్ ని పరిశీలించడం జరిగింది. ఎక్కడ కూడా రైల్వే స్టేషన్ లో వాళ్ళు దిగినట్లు కూడా విజువల్స్ కూడా లేకపోవడంతో వాళ్ళు ట్రైన్ లో ఉన్నట్టుగానే గమనించారు. అయితే బీదర్ కు వచ్చిన తర్వాత వాళ్ళు ఆ ట్రైన్ దిగకపోవడంతో ఒక్కసారిగా బీదర్ రైల్వే పోలీసులు కూడా ఇప్పుడు తలలు పట్టుకుంటున్న పరిస్థితి ఉంది. ట్రైన్ నుండి వాళ్ళు దిగకపోవడం, మిగతా స్టేషన్లలో కూడా వాళ్ళు కనిపించకుండా, సీసీ ఫుటేజ్ లో కూడా కనిపించకుండా ఉండడంతో కొంత మిస్టరీగా మారుతుంది. ఇటు రైల్వే పోలీసులు కూడా ఈ కేసుకు సంబంధించి
కీలకంగా ఉండాల్సిన విజువల్స్ కూడా సీసీ కెమెరాకు సంబంధించిన విజువల్స్ ఉండాల్సి ఉంది. కానీ అవి కూడా కనిపించకపోవడంతో కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంది. రైల్వే పోలీసులు దీనికి సంబంధించి హైదరాబాద్ కు సంబంధించిన రైల్వే పోలీసులు మాత్రం ప్రస్తుతం బీదర్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది. బీదర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఒకవేళ హైదరాబాద్ కు సంబంధించిన రైల్వే పోలీసులకు కేసును బదిలీ చేస్తే తాము ఇక్కడ దర్యాప్తును చేస్తామనేది ఇక్కడ ఉన్న రైల్వే పోలీసుల క్వశ్చన్. మమత అయితే రాధాకృష్ణ, ఒక విషయం చెప్పండి, ఫోన్ లో లాస్ట్ ఎప్పుడు మాట్లాడడం జరిగింది? బంధువులతో కావచ్చు, లేకపోతే పోలీసులు ఏం చెప్తూ ఉన్నారు? కుటుంబ సభ్యులు చెప్తున్న దాని ప్రకారం చూస్తే వాళ్ళు ఆదివారం 9:30 ఎక్కిన తర్వాత, అంటే దురదృష్టవశాత్తు వీళ్ళిద్దరి వద్ద కూడా సెల్ ఫోన్ లేదు అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే వీళ్ళు ఢిల్లీలో ఉన్నారు, భర్తతో కలిసి ఢిల్లీలో ఉంటున్నారు. కొద్ది రోజుల క్రితమే నాగుల పంచమి పండుగ జరుపుకునేందుకు వీళ్ళు బీదర్ కి రావడం, బీదర్ నుండి ఇటు తల్లిదండ్రుల వద్దకు చంద్రకళ కూతుర్ని తీసుకొని రావడం జరిగింది. కాబట్టి వాళ్ళ దగ్గర సెల్ ఫోన్ లేదు అనేది కుటుంబ సభ్యులు చెప్తున్నారు. సెల్ ఫోన్ కనుక ఉంటే మాత్రం వెంటనే వాళ్ళ ఆచూకీ కనిపెట్టి ఉండేవారు. కానీ వాళ్ళ దగ్గర సెల్ ఫోన్ లేకపోవడంతో వీళ్ళ ఆచూకీ పూర్తిగా కూడా మిస్టరీగా మారింది. మమత. రైట్, థ్యాంక్ యూ రాధా.